30 ఇతర అంశాలు. కరెంట్ టాపిక్స్ విత్ అప్డేటెడ్. అధికార హోదాలు. సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పులు. భారతదేశం భాషలు. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్. లా కమిషన్. జిఎస్టి. రాజ్యాంగం భాగాలు. రాజ్యాంగం షెడ్యూల్డ్. రాజ్యాంగ భాగాలు ప్రకరణలతో. భారత రాజ్యాంగం సవరణలు. 7వ షెడ్యూల్ గల 3 జాబితాలలోని అంశాలు. జాతీయ గౌరవ చిహ్నాలు, గుర్తులు. గ్రంథాలు, రచయితలు. సంప్రదించిన గ్రంథాలు. రాజ్యాంగం నిర్వచనం, అర్థ వివరణ. 1. రాజ్యాంగతావాదం, ఉపోద్ఘాతం. రాజ్యాంగం అర్థ వివరణ. రాజ్యాంగం నిర్వచనాలు. రాజ్యాంగం ఆవశ్యకత. రాజ్యాంగాలు వర్గీకరణ. ఉత్తమ రాజ్యాంగం ముఖ్య లక్షణాలు. వ్యక్తి పాలన కంటే చట్ట పాలన శ్రేష్టమైనది. ఎందుకనగా చట్టాలకు లోబడిన మానవుడు ఉత్తముడు. చట్టాల నుండి వేరు చేస్తే జంతువులలో కూడా అధముడు. అరిస్టాటిల్. ఈ కొటేషన్ చెప్పింది అరిస్టాటిల్. రాజ్యాంగం, రాజ్యాంగతావాదం. రాజ్యాంగాన్ని మరియు రాజ్యాంగతావాదాన్ని పర్యాయ పదాలుగా వినియోగించినప్పటికీ వాస్తవంలో రాజ్యాంగానికి రాజ్యాంగతావాదానికి మధ్య కొన్ని తేడాలు కలవు. రాజ్యాంగము ప్రభుత్వము యొక్క నిర్మాణము మరియు పని విధానానికి సంబంధించిన నియమ నిబంధనల గురించి తెలియజేస్తుంది. రాజ్యాంగము ప్రభుత్వాన్ని కొన్ని నియమాలకు కట్టుబడి పనిచేసే విధంగా మార్గదర్శకాన్ని చూపుతుంది. రాజ్యాంగతావాదము ప్రధానంగా ఒక తాత్విక భావన. ఇది రాజ్యాంగ నైతికతను గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా పరిమిత ప్రభుత్వము ప్రభుత్వంపై గల పరిమితుల గురించి పేర్కొంటుంది. అనగా ప్రభుత్వం యొక్క నియంతృత్వ అధికారాలకు వ్యతిరేకమైనది రాజ్యాంగతావాదము. ప్రభుత్వాలను అపరిమితమైన అధికారాలను కల్పించకుండా రాజ్యాంగ విలువలను, ఉద్దేశాలను, లక్ష్యాలను, ఆశయాలను మరియు రాజ్యాంగ నైతికతను క్రమ పద్ధతిలో వివరించుటకు రాజ్యాంగతావాదం ఉద్దేశించబడినది. ఇది మొట్టమొదటి రాజ్యాంగ ఉపోద్ఘాతము. దీన్ని ఇచ్చిన అరిస్టాటిల్ చెప్పిన ఒక పద్ధతి ప్రకారంగా చెప్పబడుతుంది.